ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంతో గడిపే భాగ్యం దేవుడు మనకిచ్చి ఉన్నారు. నేటి కొరకైన వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. నీ కంటిలోనున్న దూలము నెంచుక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేయాల. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుడి కంటిలోనున్న నలుసు తీసివేయట నీకు తేటగా కనబడును. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, మాతో మీరుండి ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారు తీర్పు తీర్చుట గురించి మాట్లాడుతూ, మీరు ఎటువంటి తీర్పు తీర్చుతారో మీకు అటువంటి తీర్పు ఉంటుంది. స్వపరీక్ష చేసుకోనకుండా, మన జీవితంలో మనల్ని మనం సరి చేసుకోకుండా ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడం గురించి ప్రభుల వారు మాట్లాడుతారు. దాన్ని కపటత్వం, వేషధారణ, హిపోక్రసీ అంటున్నారు. మనల్ని మనం సరి చేసుకోకుండా, మనల్ని మనం బాగు చేసుకోకుండా ఇతరులను బాగు చేయాలి అనుకుంటే లాభం లేదు. ఈ దినాన అనేక సందర్భాల్లో మార్పు రాకపోవడానికి కారణం, మనం మారకుండా లోకాన్ని మారాలని కోరుకోవడం, మనం సరి చేసుకోకుండా ఇంకెవరో బాగవ్వాలని కోరుకోవడం, మన జీవితం ఆదర్శవంతంగా లేకుండా, మన జీవితంలో భక్తి లేకుండా ఇతరులకు భక్తిగా పరులు కావాలని, మనం ప్రార్థించకుండా ఇతరులు ప్రార్థన పరులు కావాలని, మనము క్షమించకుండా ఇతరులు క్షమించమని కోరడం, మనం సమాధాన పడకుండా ఇతరులకు సమాధానం ప్రకటించడం, ఇవన్నీ కపటత్వం అంట. ప్రభుల వారు అంటున్నారు, బహుశా ప్రభుల వారు ఆ సమయంలో గమనిస్తూ చూస్తూ, మీలో అనేకులు మీ కన్నుల్లో దూలముండగా ఇతరుల కంటిలో నలుసును చూస్తున్నారు. మీ స్థితే బాలేకుండా ఇంకెవరినో ఏదో బాగు చేయాలని కోరుకోవడం ఏ రీతిగా మంచిది, ఏ రీతిగా అది మేలుకరం. కనుక మీరు తీర్పు తీర్చినప్పుడు ఎటువంటి మనసుతో, ఎటువంటి స్థితితో, ఎలా చేస్తూ ఉన్నారు? తీర్పు తీర్చకూడదా అంటే, మంచి చెడుల గురించి చెప్పకూడదా అంటే చెప్పాలి. ఎదుటివారి పని ఎట్లుంది, ఎదుటివారిది ఏది ఎట్లుందో మనము చెప్పడంలో తప్పులేదు. కానీ మన పరిస్థితి బాగలేకుండా మనం తప్పులు చేస్తూ ఇతరులు సరిగ్గా చేయాలా అని కోరుకోవడం ప్రభు ఇష్టపడట్లేరు. ఆధ్యాత్మిక జీవితంలో స్వపరీక్షకు మొదటి స్థానం ఇవ్వాలి. మనల్ని మనం సరి చేసుకునేటువంటి హృదయం, మనల్ని మనం బాగు చేసుకునే హృదయం, దేవుని ఎదుట మన హృదయ స్థితి ఎలాగుందని గమనించేటువంటి మనసు, ఇది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. మన మనస్సుని సరి చేసుకుంటూ, ప్రభు దృష్టికి మనం అనుకూలంగా ఉంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఇతరుల విషయంలో ప్రాముఖ్యంగా ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ చెప్పాలి. పాత కథను చాలామంది జ్ఞాపకం చేస్తారు. గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి పిల్లోడిని తెచ్చి, వీడు బాగా స్వీట్లు తింటుండయ్యా, వీడు స్వీట్లు మానేటట్టుగా సలహా ఇవ్వాలంటే ఒక వారం తర్వాత, 15 రోజుల తర్వాత తీసుకురమ్మన్నారంట. 15 రోజులు, నెల రోజుల తర్వాతను తల్లి తీసుకొని వస్తే గాంధీ గారు అన్నారంట, బాబు ఎక్కువగా మిఠాయిలు తినకు, స్వీట్ తినకు, తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది, కనుక అది మానివే అన్నారంట. తల్లి ఆశ్చర్యపోయి, అయ్యా ఈ మాట మీరు నెల రోజుల కిందటే చెప్పి ఉండొచ్చు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు ఏదో ప్రత్యేకంగా గొప్పగా ఏదో చెప్తారనుకొని నేను నెల రోజులు ఆగి తీసుకొచ్చిన మీ మాట చెప్పున అంటే, గాంధీ గారు అన్నారు, నెల రోజుల కిందట నాకు కూడా స్వీట్స్ మీద కంట్రోల్ లేదు. మొదట నేను కంట్రోల్ చేసుకొని, నేను సరి చేసుకొని ఇప్పుడు చెప్తున్నా. మనం కూడా అంతే, మనం సరి చేసుకొని ఇతరులకు చెప్తే అది ప్రయోజనకరం. మనం సరి చేసుకున్నప్పుడు మన జీవితంలో ఒక అనుభవం ఉంటుంది. మనం సరి చేసుకున్నప్పుడు దాని ఫలితం మనకు తెలుస్తుంది. మనం సరి చేసుకున్నప్పుడు ఎలా చేసుకున్నామో మన జీవితంలో దాని విలువ కూడా తెలుస్తుంది. కనుక మనమే చేయకుండా, మనం పాటించకుండా ఇతరులు పాటించాలని కోరుకోవడం ప్రయోజనం లేనటువంటిది. ఆనాటి మత పెద్దల్లో చాలామంది ఇటువంటి జీవితం కలిగి ఉన్నారు కనుక ప్రజలు వారిని ఇష్టపడలేదు. కనుక యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, ఇది వేషధారణ, ఇది నాకు ఇష్టం లేనిదే. మీరు సరి చేసుకొని, మీరు బాగు చేసుకొని ఇతరులకు చెప్పేవారిగా ఉండాలని ప్రభుల వారు హెచ్చరిస్తున్నారు. ఆ కృపా దీవెన దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. మాతో మీరే ఉండి మీ సన్నిధి ప్రసన్నించి ఈ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వారి అవసరతల అక్కర్లు తీర్చుకొని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.